అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రజలందరికీ గుర్తుండిపోయే రోజు. ఈరోజు చట్టపరంగా మొన్న మన అసెంబ్లీలో ఏ విధంగా ప్రత్యేక సమావేశం ఏర్పరిచి ఆంధ్రుల రాజధాని అమరావతి ఉండాలని చెప్పి శాసనసభ తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఈ రోజున పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించిన నరేంద్ర మోడీ గారికి, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాం. విషపూరితమైన రాజకీయాలతో గత 5 సంవత్సరాలుగా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి నేను రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నాను, రాజధాని ఇక్కడే ఉంచుతాను, ఏం మార్చను, ఒక్కసారి అవకాశం ఇవ్వమని ఏ విధంగా అబద్ధాలు మోసం చేసి అధికారం చేయించుకున్న తర్వాత రాష్ట్రం 5 సంవత్సరాల కిందట ఏం జరిగిందో గత 5 ఏళ్ళ పరిపాలన మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అమరావతిలో అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రం మొత్తం ఏవైతే అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల్లో విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం దగ్గర నుంచి చివర తడ వరకు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందేలాగా ఈ యొక్క రాజధానిని బ్రహ్మాండమైన, అంటే ఈ యొక్క దేశంలోనే కాకుండా మొత్తం అన్ని రాష్ట్రాల రాజధాని కన్నా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేట్టుగా అమరావతి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది ఒక ఆంధ్రుల కళ అన్నమాట. ఈ రాజధాని తప్పనిసరిగా ఈ రాజధాని వలన ఎంతోమంది నిరుద్యోగ వృద్ధి, ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు, అట్లాగే ఏ విధంగా నిన్న సామూహిక గృహప్రవేశాలు చేశారో మనం అంతా చూసాం. అట్లాగే రాజధానిలో అనేక కంపెనీలు శంకుస్థాపనలు చేశారు. తొందరగా 2028 మార్చి కల్లా కూడా రాజధాని ఒక రూపురేఖలు తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇది సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అని కూడా చెప్పారు క్లియర్గా. ఎక్కడ మనం చేసిన అప్పుకు కూడా కేంద్రమే గ్యారంటీ అభివృద్ధి కార్యక్రమాలకి. ఎవరి దగ్గరికి వెళ్ళినా మన అప్పులు ఊరినే దానంతరకు అదే తీర్చుద్ది, కానీ ప్రభుత్వం మీద ఈ ప్రజల మీద ఎటువంటి భారం పడదని చెప్పి మన నాయకులు చెప్పారు. ఏ రోజునైతే జనవరి 1, 2015 తీర్మానం ఏర్పరిచి
ఆ తీర్మానం ప్రజా రాజధానికి తీర్చిదిద్ది ఎక్కడన్నా మనం చూసారా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇంతమంది రైతులు సుమారు 38,000 ఎకరాలు 34,000 ఎకరాలు 38,000 మంది రైతులు చూడండి ఎంతమంది ఉన్నారు. రైతులు ఎట్లా ఇచ్చారు, ఒక ఎకరం ఉన్నాళ్ళు ఉన్నారు. ఇంతమంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి రాజధానికి ఇచ్చి ఇంత డెవలప్ చేయమని చేస్తే గత 5 సంవత్సరాలు దాన్ని ఏ విధంగా నాశనం చేశారో, R5 జోన్లో ఏ విధంగా పేదలకు పట్టాలు ఇచ్చారో, ఎంత మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ వంచన చేసిందో ప్రజలందరూ మనకు తెలిసిన విషయమే. తప్పకుండా ఈ ఆంధ్రుల కాలం ఇవాళ నెరవేరింది. దీన్ని చట్టబద్ధత తీసుకొచ్చారు. ఎవరు ఏమైనా ఆంధ్ర రాజధాని అమరావతి అని చెప్పి ఇక శాశ్వతంగా ఇది మిగిలిపోద్ది. దీనికి ప్రత్యేకంగా కూటమి నాయకులందరూ కూడా, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన కృషి అంతా ఇంత కదా. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇవాళ మా 37వ వార్డులో ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ వార్డులో అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా ఇది ఒక రాష్ట్రం మొత్తం ఒక పండగలాగా వాతావరణం చేయాలి కాబట్టి తప్పకుండా ప్రతి వార్డులో కూడా, ప్రతి నలుమూల వార్డులో కూడా ప్రతి తెలుగు పౌరులందరూ కూడా ఇవాళ పండగ వాతావరణం చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.